చాలా ఏసీలు ఉడతలు కొట్టడం కామను ఇళ్ళలోనే. కాకపోతే ఇండోర్ యూనిట్లోనే కొడతాయి ఎప్పుడని. కానీ ఇదైతే మాత్రం అవుట్‌డోర్ యూనిట్‌లో దూరి మరీ కొట్టింది. అసలు మామూలుగా అయితే మొత్తం ఫుల్‌గా క్లోజ్డ్‌గా ఉంటది కదా అవుట్‌డోర్ యూనిట్. అయినా సరే దాంట్లో కూడా దూరి కొట్టింది. ఎలా కొట్టిందని చూస్తే వెనకాల నుంచి కాయిల్ ఉంటది కదా! ఆ కాయిల్‌కి డోర్‌కి పై డోర్‌కి చిన్న గ్యాప్ ఉంటది. కాయిల్ అడ్డుంటది అక్కడ కూడా. దాని దగ్గర నుంచి గ్యాప్ చేసుకొని వెళ్ళిపోయింది లోపలికి. అయి కొరికేసిందన్నమాట. కస్టమర్ ఏమో చూసుకోకుండా ఏసీ ఆన్ చేసేసారు. దానివల్ల ఆ వైర్లన్నీ కొరికేసి ఉన్నాయి కదా! అవన్నీ కలిపి షార్ట్ అయిపోయినాయి. దానివల్ల పీసీబీ కూడా పోయిందండి. అయితే ఉడతలు కొట్టిన వాటికిని వెలకలు కొట్టిన వాటికి కంపెనీ వాడైతే వారంటీ ఇవ్వడు. మామూలుగా అయితే పీసీబీకి వారంటీ ఉంటుంది కానీ ఈ ర్యాట్ కటింగ్ వాటికి మాత్రం వారంటీ రాదన్నమాట. అయితే ఇదైతే ఎర్రర్ కోడ్ వస్తుంది, ఆన్ అవ్వట్లేదు. మనమైతే మొత్తం పీసీబీ గట్రా అన్నీ ఇప్పుకొని తీసుకెళ్ళిపోయాం. అండ్ కస్టమర్ ఏమన్నాడంటే ప్రైస్ గురించి మనకి ఇబ్బంది లేదమ్మా, రిపేర్ ఎంతైనా సరే చేయించి పర్వాలేదు, కాకపోతే నాకు మళ్ళీ ఇంకొకసారి కొట్టకుండా ఉండేలా చూడని అన్నాడు. నేనైతే పీసీబీ ఫ్యాన్ మోటార్ అన్నీ పట్టుకెళ్ళిపోయాను. అయితే రిపేర్ చేయించాను. తర్వాత మెస్ అయితే దానికి చూశాను మంచిది, ఏదైతే బాగుంటుందని. కొద్దిగా పెద్ద మెస్ ఉంది కానీ అది దాని గ్యాప్లోంచి వెళ్ళిపోద్దని భయం వేసింది. గ్రీన్ది ఉంది కదా మెస్, ఆ మెస్ అయితే దీనికి బ్యాక్ సైడ్ నుంచి మొత్తం ఫుల్గా కవర్ చేసామన్నాడు కస్టమర్. సరే అని చెప్పి ఆ కొరికిన దగ్గర చిన్న ఐరన్ మెస్ తీసుకొని మిగిలింది కూడా అంతా ఐరన్ మెస్సే, కాకపోతే అది మరీ అంత స్ట్రాంగ్గా ఉండదు, కాకపోతే సరిపోతుంది దానికి. అలాంటి మెస్ ఒకటి తీసుకొని అవుట్డోర్ యూనిట్ అయితే రన్నింగ్ పెట్టేశాను. కూలింగ్ కూడా అవుతుంది, 1/4 కూలింగ్ అవుతుంది చూడండి. అండ్ కూలింగ్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మనం మరి ఇంకోసారి ఉడతలు కొట్టకుండా కవర్ చేయాలి మొత్తం మెస్సేసి. ఇక్కడైతే చిన్న జియో వైర్ ఉంది పాతది. పాత వైర్తో మొత్తం ఈ నెట్ మొత్తం ఐరన్ మెస్ మొత్తం దానికి కవర్ చేయాలి మనం. లోపల చూపిస్తాను చూడండి. రన్నింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఏసీ. 24లో అయితే ఉంది ఇప్పుడు ఏసీ. కూలింగ్ అయితే బాగా వస్తుంది. కస్టమర్కి కూడా చూపించాను, ఓకే అమ్మ అన్నారు. ఎలకలు మాత్రం కొట్టకుండా, ఉడతలు గట్ట కొట్టకుండా మాత్రం ఫుల్గా కవర్ చేయమన్నారు ఏసీ. ఇంకైతే ఇప్పుడు మనం దాని పని చూడాలి. అంటే కస్టమర్ని అయితే ఒకసారి చూసుకోమన్నాను, కూలింగ్ ఎలా వస్తుందో. ఆయన వస్తుందని చెప్పారు, ఓకే అమ్మ అన్నారు. అండ్ ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి దీన్ని మొత్తం కవర్ చేస్తాం. అండ్ ఇంకా అది లోపలికి అయితే తోరలేదు, ఇంకా మొత్తం మెస్ వేస్తాం ఫుల్గా. మామూలుగా అయితే ఇలాగ అందుకమ్మని మేము వెయ్యము, కానీ కస్టమర్కి ఇంకా మాట్లాడితే కొడుతుంటే మరి మొత్తం ఫుల్గా డ్యామేజ్ అయిపోతుంది, కస్టమర్ బోల్డ్ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇంకా ఇలా కవర్ చేస్తాం అన్నమాట. ఎలకలు అయితే కొట్టలేవు కానీ ఉడతలు అయితే మాత్రం అవుట్డోర్ కోయిల్ కూడా కొట్టేస్తాయి అన్నమాట. దీంట్లో ఒక్కోసారి అయితే పిల్లలు కూడా ఉంటుంటాయి. అంతకు ముందు ఒకసారి అయితే ఇందులో ఉడత చచ్చిపోయింది, ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేనే చూశాను. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఉడతల ప్రాబ్లం ఉంటే ఇలా చేయొచ్చు, కాకపోతే మీరు చేయకండి, టెక్నీషియన్తో మాత్రమే చేయించండి. ఎందుకంటే గ్యాస్ పోద్ది, పైపులు గట్ట కదులుతాయి. అండ్ ఈ వీడియో